తిరువూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. రేపో మాపో వచ్చే వైసీపీ 4వ జాబితాలో తన సీటుపై స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పామర్లు టికెట్ ఇవ్వాలని ఆయన టీడీపీని కోరుతున్నారు. రక్షణ నిధికి సీటు లేదని వైసీపీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. గత 25 రోజులుగా తన స్వస్థలం తోట్లవల్లూరులోనే ఉంటున్నారు. తిరువూరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి టీడీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. రేపో మాపో వచ్చే వైసీపీ 4వ జాబితాలో తన సీటుపై స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని ఆయన భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పామర్లు టికెట్ ఇవ్వాలని ఆయన టీడీపీని కోరుతున్నారు. అయితే రక్షణ నిధికి సీటు లేదని వైసీపీ ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. దీంతో ఆయన పార్టీ కార్యక్రమాలకు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. గత 25 రోజులుగా తన స్వస్థలం తోట్లవల్లూరులోనే ఉంటున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, రక్షణ నిధి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రక్షణ నిధి అయితే వచ్చే ఎన్నికల్లో తనకి టికెట్ దక్కదనే ఒక గట్టి నమ్మకానికి వచ్చినట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ఈ మేరకు అధిష్టానం నుండి ఆయనకి సంకేతాలు కూడా వచ్చినట్టుగైతే ఆయన అనుచర వర్గం కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలో ఆయన 25 రోజులుగా కూడా తిరువూరు నియోజకవర్గానికి వెళ్ళలేదు. ఏ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకుండా ఆయన దూరంగా ఉంటున్నారు. ఆయన స్వస్థలమైనటువంటి పామరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తోట్లవల్లూరులోనే ఆయన ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పార్టీ నేతలు ఎంపీ అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ ఒకసారి వచ్చి ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధితో చర్చలు కూడా జరిపారు. ఆయన్ని ఒకసారి సీఎంఓకి రావాలని కూడా చెప్పినప్పటికీ కూడా ఆయన వెళ్ళటానికైతే సుముఖంగా కూడా లేని పరిస్థితి. ఆయనకి టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచనలో ఉన్నట్టుగైతే మనకి సమాచారం అందుతుంది. 4వ లిస్టులో ఏదైతే తిరువూరు సీటుకు సంబంధించి ఆయన పేరు లేకుండా జాబితా వచ్చిన తర్వాత ఆయన పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయనతో టీడీపీ నేతలు కూడా టచ్లోకి వెళ్ళినట్టుగైతే మనకి తెలుస్తుంది. ఆయన వైసీపీని వీడితే కనుక టీడీపీలో చేరటానికి కూడా ఆయన కూడా సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. టీడీపీలో చేరిన తర్వాత పామర్రు సీటుని ఆయన ఆశిస్తున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో 4th లిస్ట్ అనేది ఇప్పుడు కీలకంగా మారింది. ఆ లిస్టులో వచ్చే జాబితాకి సంబంధించి తన పేరు లేకపోతే వైసీపీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో అయితే తిరువూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆ 4th లిస్ట్ కూడా ఇవాళ లేదా రేపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి అయితే కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని అయితే మనం చెప్పుకోవచ్చు. సౌజన్య, మరి శ్రీకాంత్, ఇప్పటికే టీడీపీ నేతలతో అయితే సంప్రదింపులు జరుపుతున్నారు రక్షణ నిధి. మరి వైసీపీ నేతలు ఏం మాట్లాడే ప్రయత్నం చేయట్లేదా రక్షణ నిధితో? అటు రెండు పార్టీల నుంచి కూడా ప్రస్తుతం రక్షణ నిధితో అయితే పార్టీ నేతలు సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కూడా ఉంది. ఆయన నియోజకవర్గానికి వెళ్ళటం లేదు. సీఎంఓ నుంచి అయోధ్య రామిరెడ్డి వీళ్ళు వచ్చి రమ్మన్నా కూడా వెళ్ళలేదు. ఆ తర్వాత ఫోన్లు వచ్చినా కూడా ఆన్సర్ చేయకుండా కూడా రక్షణ నిధి ఉంటున్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలు కూడా ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సీటు విషయంలో ఎటువంటి స్పష్టత కానీ హామీ కానీ అందని నేపథ్యంలో ఆయన వైసీపీకి దూరంగా ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇదే నేపథ్యంలో ఆయన్ని టీడీపీలోకి తీసుకెళ్తానికి కూడా టీడీపీకి సంబంధించిన జిల్లా నేతలు కూడా రక్షణ నిధితో మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో ఒక లిస్ట్ ఆయన పేరు లేదు అనేది స్పష్టంగా ఖరారైన తర్వాత నిర్ణయం తీసుకోవాలి, పార్టీ నుంచి బయటకు వెళ్లాలని అయితే రక్షణ నిధి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి లిస్టు వచ్చే వరకు కూడా ఆయన వేచి చూద్దామని ఆగినట్టుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నుంచి అటు టీడీపీ నుంచి ఇటు వైసీపీ నుంచి అయితే మాత్రం రక్షణ నిధితో జిల్లా నేతలు అయితే టచ్లో ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తోంది. సౌజన్య. శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది